హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, నథింగ్ వాళ్ళు వెరీ రీసెంట్గా నథింగ్ ఫోన్ 3A సిరీస్ని మన ఇండియాలో లాంచ్ చేశారు. 3A అలాగే 3A Pro. ఈరోజు నేను మీకు నథింగ్ 3A Pro ఫస్ట్ సేల్లో, నిన్న జరిగిన ఫస్ట్ సేల్లో నేను కొన్న ఈ 3A Proని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ షేర్ చేస్తాను. సో ఈరోజు మార్నింగ్ నుంచి దీన్ని వాడుతున్నాను. నాకు ఎలా అనిపించింది అనేది నేను మీకు చెప్తాను. సో డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చి ఈసారి ఇచ్చారు. అది కూడా పర్టికులర్గా నథింగ్ 3A Pro. దీని డిజైన్ మాత్రమే కొంచెం కొత్తగా యూనిక్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ నా దగ్గర ఉంది గ్రే కలర్ వేరియంట్. అండ్ దీనిపైన నథింగ్ బ్రాండింగ్, అలాగే దీనికి సంబంధించిన కెమెరా మోడల్ డిజైన్, అలాగే బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్, బాక్స్ లోపల ఫోను, ఛార్జింగ్ కేబుల్, అలాగే మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ లాంటివి అయితే ఉంటాయి. అంతే, ఛార్జర్ బాక్స్లో రాదు. మనకి 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ మనకి సపోర్ట్ చేస్తుంది. కమింగ్ టు డిజైన్, ఈ ఫోన్లో ముఖ్యంగా కొత్తగా అట్రాక్టివ్గా ఉన్నది డిజైనే. ఈ డిజైన్ బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ ఏదైతే ఉందో, ఇది వివోకి సంబంధించిన X200 Pro కెమెరా మోడల్ ఏదైతే ఉంటుందో అలా ఉంటుంది, సర్క్యులర్గా పెద్ద బంపుతో. కానీ దీనికి కొంచెం యూనిక్ డిజైన్ తీసుకొచ్చారు. ఇది మాత్రం ఖచ్చితంగా బాగుంది అని చెప్పవచ్చు. అండ్ ఖచ్చితంగా ఇది పెద్దగా ఉంటుంది కాబట్టి ఇలా మీకు టేబుల్ మీద పెట్టినప్పుడు ఖచ్చితంగా దీనికి స్క్రాచెస్ పడే అవకాశం ఉంటుంది. చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లైన్ లాగా ఇచ్చారు. బట్ స్టిల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే గ్లాసెస్కి ఖచ్చితంగా స్క్రాచెస్ పడతాయి కాబట్టి మీరు ఒక పౌచ్ లాంటిది కొనుక్కోవడం చాలా మంచి విషయం అనమాట. అండ్ చుట్టూ మనకి టఫ్ ప్లాస్టిక్తో ఉంటుంది. అలాగే మీకు రైట్ సైడ్ ఏమో పవర్ బటన్, ఒక స్పెషల్ ఎసెన్షియల్ కీని ఇచ్చారు వీళ్ళు కొత్తగా. అలాగే లెఫ్ట్ సైడ్ మీకు 2 వాల్యూమ్ రాకర్స్ అయితే మనకు కనిపిస్తుంటుంది. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, అలాగే టైప్ సి పోర్టు, సిమ్ ట్రే ఉంటుంది, మెయిన్ మైక్రోఫోను, అలాగే టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది. రెండో స్పీకర్ మీకు ఇక్కడ ఇయర్ పీస్లో వీళ్ళు అరేంజ్ చేస్తారు. సో డిజైన్లో మీకు ఇది 211 గ్రామ్స్ ఉంటుంది. IP64 కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్. ఈ డిజైన్ మీకు కొంచెం పెద్దగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. 6.77 ఇంచెస్ డిస్ప్లే దీంట్లో ఆఫర్ చేస్తారు కాబట్టి. సో ఇక్కడ మీకు 30,000 మినిమం టచ్ అవుతుంది కాబట్టి మెటల్ ఫ్రేమింగ్కి వెళ్ళొచ్చు. అంటే వేరే బ్రాండ్లు కూడా మనకి మెటల్ ఫ్రేమింగ్ చాలా రేర్ కేసెస్లోనే కనిపిస్తున్నాయి. బట్ వీళ్ళు కొంచెం యూనిక్గా కొంచెం రిచ్ లుక్తో ఇస్తున్నారు కాబట్టి ఆ మెటల్ ఫ్రేమింగ్ డిజైన్ కూడా ఇస్తే బాగుండేది. బ్యాక్ సైడ్ మీకు ఈజీగా ఫింగర్ ప్రింట్లు పడేలాగా అనిపిస్తుంది. ట్రాన్స్పరెంట్ డిజైన్తో వస్తుంది కాబట్టి ఇది కొంచెం కొత్తగా యూనిక్గా అనిపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ ఏవైతే వీళ్ళకి సంబంధించిన జాతరల లైట్లు ఉంటాయో ఆ జాతర లైట్లు కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇంత ముందులాగా వీళ్ళు మెయింటైన్ చేశారు. అలాగే వీటికి సంబంధించిన కస్టమైజేషన్స్ కూడా మీకు సెట్టింగ్స్లో మీకు వెళ్ళి కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ ఫీచర్స్ దీనికి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో డిజైన్లో మనకి పెద్ద ఫ్లా అంటే పెద్దగా ఏం లేదు. ఫోన్ క్వాలిటీ మాత్రం చాలా సాలిడ్గా అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కమింగ్ టు దీంట్లో ఉన్న మెయిన్ హైలైట్ కెమెరా డిపార్ట్మెంట్. ఈ ఫోన్లో ముఖ్యమైన హైలైటే కెమెరా. దీన్ని బాగా హైప్ చేస్తున్నారు వీళ్ళు. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాలు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, రెండోది 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ విత్ 3x ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. 6x ఏమో లాస్లెస్ జూమ్తో వస్తుంది. అలాగే 60x వరకు హైబ్రిడ్ జూమ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ మూడోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. అది ఓకే, 8 మెగాపిక్సెల్ అగ్రీ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా మెయిన్ కెమెరాస్ 50, అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్లో కెమెరా శాంపిల్స్ ఇక్కడ మీకు వరుసగా వేస్తున్నాను చూడండి. నేను ఫస్ట్ ఫోన్ 1 నుంచి చెప్తున్న ఒకే ఒక కంప్లైంట్, దీంట్లో వీళ్ళు పిక్సెల్ ఫోన్స్ లాగా కొంచెం రెడ్డిష్ టింట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫేస్లో, స్కిన్లో కూడా మనకి రెడ్డిష్ టింట్ కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి శాంసంగ్, వివో ఫోన్స్లో వచ్చినట్టు రియల్ టైం ఫీచర్స్ కాకుండా కొంచెం ఎన్హాన్స్డ్ కాకుండా మీకు పిక్సెల్ ఫోన్స్లో వచ్చినట్టు రియలిస్టిక్గా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం రెడ్డెస్ట్ టింట్ అనిపిస్తుంటుంది. ఇది పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేసిన పాయింటే, కానీ అది డ్రాబ్యాకా లేకపోతే మీకు నచ్చిందా లేదని నాకు తెలియదు. నేనైతే కొంచెం సాఫ్ట్ వైపు ఉన్నవే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అది మాత్రం వాస్తవం. అండ్ ఇది మాత్రం నాకు కొంచెం ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు పోర్ట్రేట్ షాట్స్ కూడా 3x జూమ్, 1x జూమ్ ఇలాంటివి కూడా ఉన్నాయి. దీంట్లో ఎడ్జ్ కటింగ్ ఎలా ఉంది, అలాగే మీకు హెయిర్ కటింగ్ ఎలా కనిపిస్తుంది, హెయిర్ దగ్గర ప్రాపర్గా కట్ అయిందా లేదా, చాలా శాంపుల్స్ యాడ్ చేస్తాను. ఇవన్నీ మీకు ఒకసారి చూసుకోండి. మీకు కూడా కనిపిస్తే మీకేమనిపించిందో కింద కామెంట్లు రాయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ ఫొటోస్ అన్నీ కలిపి నేను మీకు ఒక జిప్ ఫార్మాట్లో కూడా ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నైట్ శాంపిల్స్, అలాగే ఫ్లవర్ శాంపిల్స్ అవన్నీ ఇక్కడ మీకు వేస్తున్నాను కనిపించేలాగా చూసుకోండి ఒకసారి. సో కెమెరా అయితే 30,000 రూపీస్ బడ్జెట్లో ఖచ్చితంగా ఒక మంచి టఫ్ కాంపిటీషన్ ఇవ్వదగిన కెమెరా లాగా అయితే నాకు కనిపిస్తుంది. అండ్ దీంట్లో మీకు బ్యాక్ సైడ్ కెమెరాతో 4K 30 FPS వరకు స్టెబిలేషన్తో రికార్డ్ చేసుకోవచ్చు. దాని శాంపుల్ కూడా మీకు ఇక్కడ వేస్తాను. స్టెబిలేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అలాగే ఫ్రంట్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇంట్రెస్టింగ్లీ దీని శాంపిల్స్ కూడా ఓకే బాగున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ కూడా ఇక్కడ మీకు వేస్తాను, స్క్రీన్ మీద చూడండి. అలాగే దీంట్లో మీకు 4K 30 FPS వరకు ఫ్రంట్ కెమెరాతో కూడా మీరు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్తో
దీని సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇది కూడా నాకైతే కొంచెం సాటిస్ఫాక్టరీగానే అనిపించింది. ఓవరాల్గా ఈ ఫోన్లో నాకు బాగా ప్లస్ అనిపించింది కెమెరా. అండ్ మీకు ఎలా అనిపించిందో కెమెరా శాంపిల్స్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ రెండోది దీంట్లో పెర్ఫార్మెన్స్. దీంట్లో వీళ్ళు 30,000 బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 7S Gen 3ని దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అట్లీస్ట్ 7 Gen 3కి వెళ్ళినా బాగుండేది. అలాగే ఇప్పుడు మీకు 8 Gen 3 కూడా వస్తున్నాయి, 8S Gen 3 వస్తున్నాయి. వీటి 8S Gen 3తోనే అట్లీస్ట్ వెళ్తే బాగుండేది. ఎందుకంటే 3A Pro కదా, 3Aలో ఇచ్చారు ఓకే, 3A Pro కదా, ఖచ్చితంగా 8S Gen 3తో వెళ్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు మీకు 20,000, 22,000 బడ్జెట్లు, 24,000 బడ్జెట్లో 8S Gen 3తో ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోన్సే వస్తున్నాయి, మీకు ఆల్రెడీ అవైలబుల్గా కూడా ఉన్నాయి. అందుకని 30,000 బడ్జెట్లో మీకు ఇది 7S Gen 3 కొంచెం వీళ్ళు ఎప్పుడు కూడా ప్రాసెసర్ కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. రెగ్యులర్ టాస్క్లకి ఓకే బాగుంటుంది. గేమింగ్ కూడా యావరేజ్ గేమర్స్కి అయితే ఇది బాగానే సూట్ అవుతుంది. అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ వీళ్ళు క్లైమ్ చేసేది 8,50,000 వరకు క్లైమ్ చేస్తున్నారు. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు 8,21,000 వరకు వచ్చింది, విచ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్. ఎందుకంటే జనరల్గా మినిమం ఒక 20% 30% డౌన్ అవుతూ ఉంటాయి. బట్ ఇది మాత్రం నియర్లీ చాలా వరకు కవర్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగానే ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే దీంట్లో వీళ్ళు రియల్ టైం FPS మానిటరింగ్ కూడా ఇచ్చారు వీళ్ళు. అండ్ దీంట్లో మీకు రియల్ టైం మానిటరింగ్ కూడా ఇక్కడ కనిపిస్తుంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. BGMI ఇలాంటి వాటిల్లో అండ్ మ్యాక్సిమం సెట్టింగ్స్లో పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఏవైతే ఉంటాయో హైయెస్ట్ సెట్టింగ్స్ అవి పెట్టుకున్నప్పుడే మీకు ఆ ఫీచర్స్ అనేవి కనిపిస్తాయి అనమాట, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ 90 FPS ఇలాంటి కండిషన్లోకి వెళ్ళినప్పుడు కొంచెం హీట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఇది సమ్మర్ కూడా కొంచెం హీట్ కూడా జనరేట్ చేస్తుంది, ఇది కూడా మీరు నోటీస్లో పెట్టుకోండి. ఇక్కడ మీకు 30,000 బడ్జెట్లో ఉన్న ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఇది LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 టెక్నాలజీని ఇస్తున్నారు. ఇక్కడ మీకు 19,000-20,000 బడ్జెట్లోనే UFS 3.1 కూడా వస్తున్నాయి. సో ఇది కొంచెం డ్రాబ్యాక్ అనే చెప్పాలి. ఇది కూడా ఒక చిన్న డ్రాబ్యాక్ ఈ ఫోన్లో నేను నోటీస్ చేశాను. ఇది పెర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ సంబంధించిన డీటెయిల్స్. అండ్ రియల్ టైం రెగ్యులర్ యాప్స్ లోడింగ్ మాత్రం చాలా ఈజీగా అలవోకగానే హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే మంచి ప్రాసెసర్, 8,50,000 అంటే నాట్ ఏ జోక్, బాగా మంచి ప్రాసెసరే. కాకపోతే ఇది 30,000 బడ్జెట్లో ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్తో వెళ్తే బాగుండేది అనేది అల్టిమేట్గా నా పాయింట్. LPDDR4X UFS 2.2 ఇక్కడ ఉండటం అనేది కొంచెం అంత డైజెస్టివ్గా అయితే నాకైతే అనిపించలేదు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దీంట్లో మీకు Android OS 15తో వస్తుంది. అలాగే 3 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో మీకు అల్టిమేట్గా బాగా నచ్చేది దీని OS. ఎందుకంటే ఇది ఒక క్లీన్ Androidతో వస్తుంది, ఎలాంటి బ్లాట్ ఉండదు, ఎలాంటి యాడ్స్ ఉండవు, చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంటుంది. అండ్ సింపుల్గా ఉంటుంది OS, ఈజీగా యాక్సెస్ చేసుకునేలాగా ఉంటుంది. అండ్ నథింగ్ OS 3.1లో చాలా కొత్త ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. అయినప్పుడు కూడా మీకు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంటుంది అండ్ నీట్గా ఉంటుంది. అండ్ ఇదే బాగా అందరికీ బాగా ప్లస్ పాయింట్ నథింగ్ ఫోన్స్లో బాగా నచ్చడానికి కూడా. సో ఈ ఫోన్ మాత్రం సూపర్. OS విషయంలో మాత్రం ఒక్క చిన్న డ్రాబ్యాక్ కూడా ఉండదు, చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. డిఫాల్ట్ గూగుల్ డైలర్తో వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్టిల్ మీకు కాల్ రికార్డింగ్ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదన్నమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ నథింగ్ ఫోన్ 3 సిరీస్లో మీకు ఒక కొత్త బటన్ యాడ్ చేశారు, దీన్ని ఎసెన్షియల్ కీ అంటున్నారు. పవర్ బటన్కి కింద వైపు ఉంటుంది, ఈజీగా మనకి బటన్ వేలుకి టచ్ అయ్యే ఏరియాలో ఉంటుంది అనమాట. ఇది మీకు 3 రకాలుగా వర్క్ చేస్తుంది, సింగిల్ క్లిక్, డబుల్ క్లిక్, లాంగ్ క్లిక్. ఇదేంటంటే ఇది ఒక స్పెషల్ ఫీచరు, ఒక ఎసెన్షియల్ కీ అని చెప్తున్నారు వీళ్ళు. స్క్రీన్ మీద ఏమున్నా సరే, మీరు ఒక ఫోన్ గురించి చూస్తున్నా, లేదంటే ఒక మూవీ గురించి చూస్తున్నా, ఒక సాంగ్ గురించి చూస్తున్నా, సింగిల్ క్లిక్ చేస్తే అక్కడ ఏమున్నా సరే అక్కడ మీకు ఒక యాడ్ నోట్ అనే ఫీచర్ కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో మీరు ఒక నోట్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూవీకి వెళ్ళారు పుష్ప 2, ఆ మూవీలో మీకు ఒక ఫోటో తీసుకున్నారు, ఆ ఫోటో దగ్గర మీకున్న మెమొరీ ఏంటి అక్కడ టక్కున రాసేయచ్చు అనమాట. ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ సేవ్ అయిపోతుంది. అలాగే మీరు ఆడియో సేవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఏరియాకి వెళ్ళారు, ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త గుడికి వెళ్ళారు, లేదంటే ఒక మంచి హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళారు, ఇక్కడ మీకు ఏమనిపించింది అనేది ఒక ఆడియో క్లిప్ ద్వారా రికార్డ్ చేసుకున్నాను అనుకోండి, అది కూడా సేవ్ అవుతుంది. అండ్ డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఈ ఎసెన్షియల్ మెనూ ఓపెన్ అవుతుంది. మీరు ఇప్పటివరకు రికార్డ్ చేసుకున్న ఫొటోస్ కానీ ఆడియోస్ కానీ అవన్నీ అక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఇది ఎంతమందికి నోట్స్ సడన్గా ఉన్న పలంగా నోట్స్ రాసుకునే ఫీచర్ అలవాటు ఉంటుంది, చాలా తక్కువ మందికే ఉంటుంది అనేది నా పాయింట్. ఈ బటన్ ఏదైతే ఉందో ఇది కెమెరా యాక్షన్ బటన్ లాగా ఇస్తే బాగుండేదేమో, సింపుల్గా మీరు ఇలా ఫొటోస్ తీసుకోవడానికి బాగుండేది, మల్టిపుల్ టాస్క్ల కోసం యూజ్ అయ్యేలాగా ఇస్తే బాగుండేదేమో, జస్ట్ లైక్ ఐఫోన్స్ లాగా మీకు అలా ఇస్తే బాగుండేదేమో నాకు అనిపించింది. కేవలం నోట్స్కి అని పెట్టడం మాత్రం ఇది నాకు అంత సాటిస్ఫాక్టరీగా అయితే అనిపించలే. మీకు ఏమనిపించిందో? జనరల్గా ఏంటంటే మన నోట్స్ ప్రతిదీ మనం నోట్స్ ఏం రాస్తాం, ఈ బటన్ ఉందనుకోండి ఎక్కువ టైం మనం వాడేది కెమెరా కదా, ఈ కెమెరా బటన్ లాగిస్తే బాగుండేదేమో, ఇంకేదైనా స్పెషల్ ఫీచర్ లాగిస్తే బాగుండేది అనేది నా పాయింట్. సో మీకేమనిపించిందో హానెస్ట్గా
కింద కామెంట్లో రాయండి. అండ్ ఇంట్లో వాడిన డిస్ప్లే మీకు ఇక్కడ ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే 30,000 రూపాయల బడ్జెట్లో మీకు ఈవెన్ 20,000 రూపాయల బడ్జెట్లోనే 1.5K రెజల్యూషన్తో ఉన్న మంచి క్వాలిటీ డిస్ప్లేలు ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా మీకు డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది, బట్ ఇక్కడ మీకు ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తోనే ఇస్తున్నారు. ఇంకొంచెం బెటర్ డిస్ప్లే ఇస్తే బాగుంటుందని నా పాయింట్. 120Hz రిఫ్రెష్ రేట్ ఇస్తున్నారు. అలాగే మీకు 1300 ఏమో హెచ్బిఎం ఉంటుంది, పీక్ బ్రైట్నెస్ ఏమో 3000 నిట్స్ వరకు ఉంటుంది. పండా గ్లాస్ ఇచ్చారు, గొరిల్లా గ్లాస్ కూడా కాదు, ఇంకొక కొత్త గ్లాస్ని అయితే వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో డిస్ప్లే డిపార్ట్మెంట్లో నాకైతే కొంచెం డ్రాబ్యాక్ లాగా అనిపించింది. డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ బాగానే ఉన్నాయి, డిస్ప్లే క్వాలిటీ కూడా బ్రైట్నెస్ కూడా బాగానే ఉంది, ఓవరాల్ బాగానే ఉంది, బట్ ఇంకొంచెం బెటర్ డిస్ప్లే ఇవ్వచ్చు అనేది నా పాయింట్. సో మీకేమనిపించింది కింద కామెంట్లు రావడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్లోకి వచ్చిన డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు మీకు 5500 mAh, 6000 mAh, 6550 mAh ఇలా వస్తున్నాయి పెద్ద పెద్ద బ్యాటరీలు. అండ్ స్టిల్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ విత్ 50 watts ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే ఇస్తుంది. సో ఇది కూడా ఒక చిన్న డ్రాబ్యాక్, ఎందుకంటే వేరే కాంపిటేటివ్ ఇక్కడ మీకు 22-23 వేల రూపాయల బడ్జెట్లోనే స్నాప్డ్రాగన్ 8S Gen 3 వస్తుంది, 5500 mAh బ్యాటరీలు, 6000 mAh బ్యాటరీలు వస్తున్నాయి, ఫాస్ట్ ఛార్జింగ్ వీటికంటే బెటర్ వస్తున్నాయి. చాలా మందికి ఏం కావాలి ఇప్పుడు ఈ రోజుల్లో ఫోన్ యూసేజ్ ఎక్కువ అవుతుంది, బ్యాటరీ యూసేజ్ అనేది ఎక్కువ అవుతుంది, కాబట్టి బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్, ఎక్కువ బ్యాటరీ ఉంటే ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సో వీళ్ళు బ్యాటరీ డిపార్ట్మెంట్లో ఇంకొంచెం బెటర్ మూవ్మెంట్ ఇస్తే బాగుండేది అనేది నా పాయింట్ అనమాట. సో ఇది నథింగ్ 3A ప్రోలో నేను ఇనిషియల్గా అబ్జర్వ్ చేసిన పాయింట్స్. సో అన్ని డిపార్ట్మెంట్లు కవర్ చేసే అనుకున్నాను. సో మీకేమనిపించిందో కింద కామెంట్లో రాయండి. నేనైతే ఇది 30,000 రూపాయల బడ్జెట్లో దీన్ని అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.